మీరు ఎక్కువ పోలీసుల వైపు దాడి చేశారు అంటే అది మీ వ్యక్తిగతంగానా లేదా మీకు శత్రువుగా భావించి రాజ్యం అడ్డుకుంటుంది శత్రువుగా భావించి మీపై కమిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు అమలు చేశారా? అంటే ఇక ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పార్టీ రాజకీయాల ప్రకారం సిద్ధాంతాల ప్రకారం పోలీసులు మొత్తం శత్రువులు కాదు. అంటే ఈ పాలక వర్గాల పార్టీలను చట్టాలను రక్షణగా ఉంటున్నారు కదా, అందుకోసము ఈ పోలీసులు సంబంధించింది ఏదంటే వాళ్ళకి రక్షణ ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ కాపలాదారులకు ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ కాపలాదారులు ఉంటూ మన మీదకి దాడికి వస్తున్నారు కాబట్టి దాంతోనే దాడి చేయడం ఒకటి. ఇంకోటి మావో చెప్పినట్టుగా ఏంటంటే నువ్వు యుద్ధం చేయాలంటే శత్రువే నువ్వు ఆయుధాగారం అన్నాడు. ఆయుధాలు ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ పోలీస్ క్యాంపుల మీదనో స్టేషన్ల మీదనో పోలీసుల మీద దాడి చేయాలి, ఆయుధాలు సంపాదించుకోవాలి. ఈ రెండో కోణం ఒకటి. వీటితోనే తప్ప అంటే ఆయుధాలను ఆమ్నేషన్ స్వాధీనం చేసుకోవడం ఒకటి. అయితే పాలక వర్గాలకు చట్టాలకు వాళ్ళకు కాపలాగా ఉంటూ మనకే చంపడానికి అంటే పార్టీని ప్రజల్ని అంటే విప్లవ ప్రజల్ని చంపడానికి వస్తుంది కాబట్టి ఈ రెండు కోణాలతో చంపడం జరుగుతుంది. మిగతా వ్యక్తిగతంగా అయితే ఏమి ఉండదు. పార్టీ ఆదేశాల మేరకే మీరు పార్టీ ఆదేశాల మేరకే చంపడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో వాళ్ళ వైపు అవ్వచ్చు మీ వైపు అవ్వచ్చు, కానీ మీ వైపు నష్టం ఎక్కడ జరిగింది? ఇప్పుడు జారగట్ అంటారు దాన్ని, దౌడాయి కూడా, ఆ రెండు ప్రాంతాల మధ్య కొంగర అంబుష్ అంటాం. అసలు ముఖ్యంగా కొంగర అంబుషుల్లో 28 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయినారు. దాంట్లో 4 మావోయిస్టులు నక్సలైట్లు చనిపోయినారు. దాంట్లో ముఖ్యంగా మెయిన్గా బండు అని ప్లటూన్ కమాండరు, శంకర్ అని కంపెనీ డిప్యూటీ కమాండర్. అంటే ఆపరేషన్ మీరు కూడా ఉన్నారా? దాంట్లో మేము కూడా ఉన్నాం. ఎంతసేపు జరిగిందండి ఎక్స్చేంజ్? అది దగ్గర 4 గంటలు జరిగింది. 4 గంటల ఆపరేషను. అంటే ఏ విధంగా జరిగిందండి కొంగర ఆపరేషన్? అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళదంటే రోడ్ ఓపెనింగ్ పెట్రోలింగ్ కోసం వస్తారు. వాళ్ళు ఒక దగ్గర డెన్ వేస్తారు. డెన్ వేసిన తర్వాత పోయేది ప్రజల ద్వారా మనకు తెలిసింది. దాంతో ఏంటంటే మనం ఆంబుజ్ చేయడం జరిగింది. అంటే 1-2 రోజుల ముందే ఇది డెలిబరేటే ప్లానింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఎవరైనా మొత్తం మనం ప్లానింగ్లో భాగంగా దాని సైట్ ఎంచుకోవడం జరిగింది, రిహార్సల్ చేయడం జరిగింది. అట్లా పోలీసులు రావడమే, ఫైరింగ్ చేయడం, వాళ్ళను చిన్నగా ఎన్సర్కిల్మెంట్ చేసి చంపడం జరిగింది. అంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీ వైపు కూడా 4 ఉన్నారు. కానీ మీకు అక్కడ మీరు ఎంతసేపు ఉన్నారు? ఫ్రంట్కే ఉన్నారా? మనము 4 గంటలు అక్కడ ఉండడం జరిగింది. 4 గంటల తర్వాత మనం శవాల్ని గాయపడ్డారు 3-4 వాళ్ళని కూడా తీసుకుని పోవడం జరిగింది. ఓకే. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.